అటు బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. డొనాల్డ్ ట్రంప్ మరో షాక్ ఇచ్చారు. తాజాగా విదేశాలకు పంపించే డబ్బుకి సంబంధించి ఆయన కొన్ని ఉల్లంఘనలు, కొన్ని కఠినతరమైన నిర్ణయాలు తీసుకున్నారు. దీనికి సంబంధించి విదేశాలకు పంపించే డబ్బు పైన 5% పన్ను విధిస్తుంది అమెరికా. దీనికి సంబంధించి బ్రేకింగ్ న్యూస్ మనం చూస్తున్నాం. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరో కఠినతరమైన నిర్ణయం తీసుకున్నారు. ఎంత చిన్న అమౌంట్ అంటే ఎంత చిన్న మొత్తంలో డబ్బు పంపించినప్పటికీ దానిపైన సుంకం ఉంటుంది. సో దానికి సంబంధించి ఆయన నిర్ణయం తీసుకున్నారు. H1B వీసా, గ్రీన్ కార్డ్ హోల్డర్లకు కూడా ఈ పన్ను ఉండబోతోంది అంటూ కూడా ఇప్పటికే తెలుస్తోంది. అమెరికాలో పుట్టిన వారికి మాత్రమే దీని నుంచి మినహాయింపు ఉంటుందన్నమాట. అయితే అమెరికాలో ఉంటున్న ఏ ఇతర దేశస్తులకైనా సరే ఇది ఖచ్చితంగా ఉంటుంది. అలాగే అమెరికాలో ఉండి H1B వీసా, దాంతోపాటు గ్రీన్ కార్డ్ హోల్డర్ వాళ్ళకు కూడా ఈ పన్ను వర్తిస్తుంది అంటూ కూడా చెప్తున్నారు. ఎంత తక్కువ మొత్తం పంపినా సరే 5% పన్ను విధిస్తారు. అలాగే అమెరికా తీసుకున్న ఈ నిర్ణయంతో ఇప్పటికే 45 లక్షల మంది వరకు కూడా ఇండియన్స్పై ఈ ఎఫెక్ట్ భారీగా పడబోతోంది. అయితే ఈ ప్రతిపాదన ఆమోదం పొందితే గనక జూలై అంటే 2025 జూలై నుంచే ఇది అమలు ఉండబోతోంది. ఈ కొత్త చట్టంపై యుఎస్లోని భారతీయులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. రైట్, ఇక డొనాల్డ్ ట్రంప్ తీసుకున్న కీలక నిర్ణయానికి అమెరికాలో ఉన్నటువంటి భారతీయులంతా కూడా ఎంతో తీవ్ర ఆందోళన చెందుతున్న నేపథ్యంలో ప్రస్తుతం ఎంత చిన్న అమౌంట్ పంపించినప్పటికీ కూడా వాళ్ళపైన పన్ను వసూలు చేస్తున్నారు అమెరికా ప్రభుత్వం. దీనికి సంబంధించి ఆయన కీలక నిర్ణయం తీసుకున్నారు. అయితే కేవలం అమెరికాలో పుట్టిన వాళ్లకు మాత్రమే దీని నుంచి మినహాయింపు ఉంటుంది. H1B వీసా, గ్రీన్ కార్డ్ హోల్డర్లకి కూడా ఈ పన్ను నిర్ణయం కూడా వర్తిస్తుంది అంటూ కూడా చెప్తున్నారు. ఇప్పటికే దీనికి సంబంధించి అమెరికాలో ఉన్నటువంటి భారతీయులందరూ కూడా ఎంతో ఆందోళన చెందుతున్నారు. దాదాపు 45 లక్షల మంది ఇండియన్స్ అమెరికాలో ఉన్నారు. వాళ్ళందరూ కూడా దీనిపైన ఎఫెక్ట్ పడుతుంది. వాళ్ళందరూ కూడా ఎంతో ఆందోళన చెందుతున్నట్లుగా కూడా తెలుస్తోంది. పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి సయ్యద్ని అడిగి తెలుసుకుందాం. సయ్యద్, చెప్పండి, అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తీసుకున్న ఈ నిర్ణయం అమెరికాలో ఉన్నటువంటి ఇతర దేశస్తులందరిపైన కూడా ఎఫెక్ట్ భారీగా పడబోతోంది. రాబోయే రోజుల్లో ఎలాంటి నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది దీనికి సంబంధించి? రైట్ ప్రియా, అమెరికాలో ట్రంప్ రూలింగ్ లోకి వచ్చిన తర్వాత ఆయన టారిఫ్ పేరుతో చాలా కొత్త రూల్స్ తీసుకొస్తున్నారు. అయితే ఇప్పుడు ప్రజెంట్ దీంతో కొన్ని దేశాలు అసంతృప్తిగా ఉన్నాయని చెప్పి కూడా ఇప్పుడు ప్రజెంట్ వస్తున్న న్యూస్ బయటకు వస్తుంది. ట్రంప్ రీసెంట్ గా ఇంకో కొత్త చట్టాన్ని కూడా తీసుకొచ్చారు. ఒకవేళ ఇదే చట్టం అమలు అయితే ఇండియాలో అక్కడ ఉన్న వారు డబ్బు పంపించడానికి మరీ ఎక్కువగా వాళ్ళు ట్యాక్స్ కట్టాల్సి ఉంటుందని కూడా ఈ రూల్ చాలా స్పష్టంగా చెప్తుంది. అయితే ది వన్ బిగ్ బ్యూటిఫుల్ బిల్ అని దీన్ని అనఫిషియల్ గా ఈ చట్టానికి పేరు పెట్టారు. అయితే విదేశీ పౌరులు చేసే అన్ని అంతర్జాతీయ డబ్బు బదిలీపై అంటే ట్రాన్సాక్షన్స్ పైన 5% ట్యాక్స్ ఉంటుంది. NRI మనీ ట్రాన్స్ఫర్ ట్యాక్స్ అని అంటారు దాన్ని. అది విధించాలని కూడా ప్రజెంట్ యుఎస్ ప్లాన్ చేసినట్టు ఇప్పటికే మనకు తెలుస్తుంది. అయితే ఒకవేళ ఈ రూల్ అనేది ఇంప్లిమెంట్ అయితే H1B అండ్ F1 వంటి నాన్ ఇమిగ్రేషన్ వీసాలు ఉన్న పర్సన్స్ ఎవరైతే ఉన్నారో, గ్రీన్ కార్డ్ హోల్డర్లు కావచ్చు, లేదా డాక్యుమెంట్ లేని మైగ్రెంట్స్ కావచ్చు, వీళ్ళందరూ కూడా ఈ పన్ను ట్యాక్స్ అనేది కట్టాల్సి ఉంటుంది. అయితే దీనికి సంబంధించి ప్రజెంట్ ఇది ఇంకా కంప్లీట్ గా ఇంప్లిమెంట్ కాలేదు. కానీ ఒకవేళ ఇంప్లిమెంట్ అయితే జూన్ 2025 జూలై నుంచి ఇది అమల్లోకి వస్తుంది. అంటే ఇంకో 1 మంత్ తర్వాత ఇది అమల్లోకి రావచ్చే అవకాశం ఉంది. సో దీంతో ఈ చట్టం గురించి అమెరికాలో ప్రజెంట్ ఎవరైతే ఇండియన్స్ అక్కడ ఉన్నారో వాళ్ళు కాస్త ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అయితే రిపబ్లికన్ పార్టీలో కొందరు నాయకులు వలసలను అరికట్టడానికి అమెరికా నుంచి బయటకు వెళ్లే డబ్బు ప్రవాహాన్ని నియంత్రించడానికి కూడా ఈ చట్టం బాగా పనికొస్తుందని కూడా వాళ్ళు ఆలోచించి దీన్ని తీసుకొచ్చినట్టు తెలుస్తుంది. అయితే ఫస్ట్ దీన్ని 2016 లో అప్పుడు లాస్ట్ టైం అంటే ఇంతకు ముందు ఫస్ట్ టైం డొనాల్డ్ ట్రంప్ గెలిచినప్పుడు అప్పుడు ఈ బిల్ ని ప్రపోజ్ చేశారు. బట్ అప్పుడు దాన్ని ఇంప్లిమెంట్ చేయడం కుదరలేదు బికాస్ ఆఫ్ సమ్ సర్టెన్ రీజన్స్. బట్ అగైన్ మళ్ళీ ఇప్పుడు వచ్చిన తర్వాత దీన్ని ఎలా అయినా ఇంప్లిమెంట్ చేయాలని కూడా ప్రెసెంట్ ట్రంప్ గవర్నమెంట్ ప్లాన్ చేస్తుంది. అయితే ప్రెసెంట్ ఇండియన్స్ భారతదేశం ప్రపంచంలో ఎక్కువగా అత్యధిక విదేశాల నుంచి వాళ్ళు డబ్బులు సంపాదించి ఇండియాకి పంపిస్తుంటారు. ఒక అమెరికాలోనే కాదు, ఇతర దేశాల్లో కూడా చాలా మంది ఇండియన్స్ ఉన్నారు. అయితే 2023లో ఇండియన్ $129 బిలియన్ రోమిటెన్స్ ను అందుకుంది. ఇందులో $32 బిలియన్ అమెరికా నుంచి వచ్చాయి. అంటే హైయెస్ట్ ఎక్కువగా అమెరికా నుంచి వచ్చాయి. అయితే ఒకవేళ ఈ కొత్త ట్యాక్స్ అనేది అమలైతే ఇండియన్స్ సంవత్సరానికి సుమారు $1.7 బిలియన్ ఎక్స్ట్రాగా ట్యాక్స్ కట్టాల్సి ఉంటుందని కూడా కొన్ని డేటా చెప్తున్నాయి. సో భారతదేశం
అయితే ఇది కేవలం అంటే ఈ 5% పన్ను అనేది ఇది కేవలం యుఎస్ లో ఉన్న భారతీయులకేనా లేదంటే యుఎస్ లో ఉన్న ఇతర ఏ దేశస్తులకైనా కూడా వర్తిస్తుందా? అంటే రిమైనింగ్ వాళ్ళకి ఎలాంటి షరతులు ఉండే అవకాశం ఉంది? అయితే ప్రజెంట్ వస్తున్న అప్డేట్ ప్రకారం H1B అదేవిధంగా F1 అదేవిధంగా నాన్ ఇమిగ్రెంట్స్ వీసాలు కలిగిన వ్యక్తులు అని చెప్పి కూడా అంటున్నారు. గ్రీన్ కార్డ్ హోల్డర్స్ కూడా. సో ఎవరికి ఇక్కడ గ్రీన్ కార్డ్ హోల్డర్స్ ఉన్నారు లేదా డాక్యుమెంట్ లేని ఇమిగ్రెంట్స్ ఉంటారో వీళ్ళందరూ కూడా ట్యాక్స్ కట్టాలి అని చెప్పి అంటారు. ఇక్కడ స్పెసిఫిక్ గా ఇండియా అని ఎక్కడ కూడా మెన్షన్ చేయలేదు. సో ఈ కొత్త రూల్ అనేది మేబీ ఒకవేళ ఇంప్లిమెంట్ అయితే విత్ సర్టెన్ గైడ్ లైన్స్ కూడా అందరి మీద కూడా ఇంప్లిమెంట్ అయ్యే ఛాన్స్ ఉంది. రైట్ సయ్యద్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్. రైట్, ఇక అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కఠినతరమైన నిర్ణయం తీసుకున్నారు. కొత్త పన్ను విధానాన్ని తీసుకొని వచ్చారు. ప్రస్తుతం ఎన్ఆర్ఐలు విదేశాలకు పంపించే డబ్బు పైన 5% ట్యాక్స్ విధిస్తూ కూడా ఆయన ఈ నిర్ణయం తీసుకున్నారు. ఒకవేళ ఈ నిర్ణయం కనుక అమల్లోకి వస్తే ఇది 2025 జూలై నుంచే అమల్లో ఉండే అవకాశం ఉంది. ఈ చట్టం ఇప్పటికే అమల్లోకి వస్తుందేమోనని యుఎస్లో ఉన్నటువంటి భారతీయులందరూ కూడా ఎంతో ఆందోళన చెందుతున్నారు. అయితే ఈ చట్టంలో ఎంత తక్కువ డబ్బు పంపించినప్పటికీ కూడా పన్ను కట్టాల్సిందే, ఆ షరతు ఖచ్చితంగా విధిస్తున్నారు, వర్తిస్తుంది కూడా. సో ఖచ్చితంగా ఇప్పుడున్నటువంటి అమెరికాలో ఎవరైతే ఉంటారో ఇతర దేశస్తులు వాళ్ళందరికీ కూడా ఇది వర్తిస్తుంది. అలాగే అమెరికాలో పుట్టిన వాళ్ళకి మాత్రమే, కేవలం వాళ్ళకి మాత్రమే ఎగ్జామ్షన్ ఇచ్చారు. మిగిలిన అందరూ కూడా డబ్బు పంపించే దాంట్లో ఇలా ట్యాక్స్ కట్టాల్సిందే అంటూ కూడా చెప్తున్నారు. దీంట్లో H1B వీసా, F1 అలాగే గ్రీన్ కార్డ్ హోల్డర్స్, సో కేవలం అమెరికాలో పుట్టిన వాళ్ళు మాత్రమే దీని నుంచి ఎగ్జామ్షన్ ఉంటుంది. మిగిలిన అందరికీ కూడా దీనిపైన ఈ పన్ను కట్టే అంశంలోకి వాళ్ళు వస్తారని కూడా, ఆ పరిగణలోకి వస్తారని కూడా చెప్తున్నారు. సో ఎంత తక్కువ అమౌంట్ పంపించినప్పటికీ కూడా 5% ట్యాక్స్ అయితే మస్ట్గా ఉంటుంది అంటూ కూడా చెప్తున్నారు. ఈ నిర్ణయం ఒకవేళ అమల్లోకి వస్తే కనుక ఈ సంవత్సరం అంటే 2025 జూలై నుంచి అమల్లో ఉండే అవకాశం ఉంది. అండ్ ఇది అమలు అవుతుందేమోనని ఇప్పటికే యుఎస్లో ఉన్న భారతీయులందరూ కూడా ఎంతో ఆందోళన చెందుతున్నారు. ఇది ఒకవేళ ప్రతిపాదనలోకి వస్తే కనుక చాలా ఆర్థిక భారం పడే అవకాశం ఉంది. భారతీయుల నుంచి అమెరికాకు ఎక్కువ ట్యాక్స్ చెల్లించే ఆ ప్రెషర్ కూడా పడుతుంది అంటూ కూడా ఇప్పటికే నిపుణులు చెప్తున్నారు. ఈ నిర్ణయంతో మొత్తం కూడా అమెరికాలో నుంచి ఇతర దేశస్తులు ఎవరైతే ఉంటారో వాళ్ళని పంపించే క్రమంలో డొనాల్డ్ ట్రంప్ ఆయన అధికారం చేపట్టినప్పటి నుంచి కూడా ఇలాంటి కఠినతర నిర్ణయాలు తీసుకుంటున్నారు. అక్కడ ఉన్నటువంటి లోకల్స్కి ఫేవర్గా ఉండే విధంగా అండ్ వాళ్ళకే ఎక్కువ అవకాశాలు ఉండే విధంగా ఆయన ఒక్కొక్క నిర్ణయం తీసుకుంటూ దానికి తగ్గట్టు ప్రతిపాదిస్తూ కూడా వస్తున్నారు, అమల్లో కూడా తీసుకొస్తున్నారు. ఇప్పుడు తీసుకొచ్చిన ఈ చట్టం ద్వారా అక్కడ ఉన్నటువంటి రిమైనింగ్ భారతీయులు కావచ్చు, అలాగే ఇతర దేశస్తులు కావచ్చు, అందరూ కూడా చాలా ఆందోళన చెందుతున్నారు. ఒకవేళ ఇది అమల్లోకి వస్తే కనుక 5% ట్యాక్స్ అంటే ఎంత తక్కువ అమౌంట్ పంపించినప్పటికీ ట్యాక్స్ కంపల్సరీగా కట్టాల్సి ఉంటుంది. అందులో H1B వీసా, F1 అలాగే గ్రీన్ కార్డు హోల్డర్స్ ప్రతి ఒక్కరు కూడా ఈ పన్ను విధానాన్ని అమలు పరచాల్సి ఉంటుంది. అండ్ అమెరికాలో పుట్టిన వాళ్ళకి మాత్రమే దీని నుంచి ఎగ్జామ్షన్ ఉంటుంది అని కూడా చెప్తున్నారు. సో రాబోయే రోజుల్లో డొనాల్డ్ ట్రంప్ ఎలాంటి కఠినతర నిర్ణయాలు తీసుకుంటారో అంటూ కూడా ఇప్పటికీ అక్కడ ఉన్నటువంటి ఇతర దేశస్తులు ఎన్ఆర్ఐలు కూడా చాలా ఆందోళన చెందుతున్న పరిస్థితి అయితే కనిపిస్తోంది.